హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్లో నా ఛానల్ లైక్ అయ్యింది. ఫుల్ సాంగ్స్ వినప్పుడు మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వడండి. వీడియో నిన్న వారు వస్తుండడం అవుతుంది. నేను కూడా రెడీ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ మోడల్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఏం చేశారంటే స్టార్టింగ్లో ఇక్కడ గ్రీన్ కలర్ ఫోటో లేదు దాన్ని క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. లేదైనా ఇలా యాడ్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ ఉందని క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ద ఫీల్ అని చెప్పేసి ఉంటుంది ఫాంట్ నేమ్. ఇలా ఉంటుంది. క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది. కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా సేమ్ విధంగా 2 ఫాంట్స్ ఉంటాయి. ఇంపోర్ట్ చేసుకుని యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 2.2 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ముందుకెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ ఒకటి సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లింక్ క్లిక్ చేసి ఇక్కడ టోటల్ కింద డ్రాగ్ చేయండి. ఇప్పుడు డ్రాగ్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ 8.9 దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా మీరు ఏం చేస్తారంటే ఫోటోని మీకు నచ్చిన ప్లేస్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లింక్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ ఫేస్ పైన వస్తే ఇక్కడ లేయర్స్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్స్ని ఇలా యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ బీట్ల వరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసిన వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి 13.2 దగ్గరికి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇక్కడ మీరు ఆన్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇక్కడ టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. లిరిక్స్ బ్యాక్ సైడ్కి ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చిన ఫోటో లైన్ క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఫోటో లేయర్ని ఇలా జూమ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీకు నచ్చినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ టైం చేస్తారంటే ఇక్కడ ఫోటో యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ చేసి కాపీ వేసుకుని ఫోటో లైన్ డిలీట్ చేయండి. ఇక్కడ బీట్ మోర్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుంది. ఏదైనా 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ చేయండి. ఫోటో లైన్ టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇలా సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ఇలానే అన్ని ఫోటో లెట్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోలు లాంగ్ చేసి టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ మళ్ళీ ప్లస్ సైన్ చేసి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ చేసి ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని ఫోటోలని టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. ఎండ్ వర్క్ ఫొటోస్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపెనీ యాడ్ చేసుకొని బీట్ మోర్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ చేసి ఫోటోలని టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇలానే యాడ్ చేసుకున్నాను వరకు వీడియో లెంత్ అవుతాను యాడ్ చేయలేను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేయండి. పేస్ట్ లాగా క్లిక్ చేసి కలర్ చేసి టైప్ చేసి పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫోటో లైట్స్ని జూమ్ చేసుకోండి. ఫోటో లైట్స్ని ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది వీడియో.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంది, మీకు నచ్చినా కూడా లెగ్స్ కొట్టేసుకోండి.